ఏంటి స్వామి అందరూ ఇలా వచ్చారు? స్వామి రేపు సాయంత్రం పడి పూజ కార్యక్రమం ఉంది. మీ పేట వాళ్ళందరూ తప్పకుండా రావాలి. సరే స్వామి, వస్తాం. స్వామి అలాగే వచ్చే బుధవారం మా ఇంట్లో సర్ది పెట్టుకుంటాం, తప్పకుండా రావాలి. అలాగే ఎల్లుండి పొద్దున్నే మా ఇంట్లో అభిషేకం స్వామి. సరే స్వామి, తప్పకుండా వస్తాం. సరే వెళ్ళొస్తాం స్వామి. ఆ స్వామి చూసారా ఎంత హుషారుగా పడిపోయింది చెప్పుకుంటున్నారో? అవును స్వామి, అన్న స్వామి మనం ఎప్పుడు పెట్టించుకుందాం భజన? టైం వచ్చినప్పుడు పెడదాం కానీ నువ్వు లోపలికి వెళ్ళు. పాపం కనీసం అడుగుతుంది కదా, నువ్వు కూడా పడిపోయింది పెట్టియచ్చు కదా. మా పరిస్థితి నీకు తెలుసుగా స్వామి. మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న మాకు దూరం అయిపోయారు. అప్పుడుండే చెల్లిని నేనే చూసుకుంటున్నా. మా చెల్లి తొలిసారిగా నోరు తెరిచి అయ్యప్ప స్వామి మాలేసుకుంటా అని అడిగింది. సరే అని వేపించాను. ఇప్పుడు భజన చేయించాలంటే చేయించలేనుగా స్వామి. అవునులే స్వామి, మన పరిస్థితిని బట్టి కూడా మనం నడుచుకోవాలి. అలా అని తన కోరిక తీర్చుకోకుండా ఏమనను. కనీసం కదా, కనీసం 5 నుంచి 11 చేతులన్నా కడిగిస్తా స్వామి. చాలా మంచిది స్వామి. పెద్ద పెద్ద పడిపోయిలే చేయించవసరం లేదు, మనకు ఉన్నంతలో చేయించినా సరిపోతుంది. స్వామి శరణమయ్యప్ప.